BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం అండి విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఆయుష్మాన్ భారత్ బీమా పేరిట దాదాపు 70 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ స్కీమ్ అండి. మూడో టర్మ్లో మోడీ ప్రభుత్వం అనేది మూడో టర్మ్లో చేసిన ఒక మేజర్ 10 పనుల్లో ఈ ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో 70+ ఉన్న వ్యక్తులందరికీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు డబ్బులకు ఎటువంటి క్రైటీరియా లేకుండా ఎవరైనా సరే 70+ ఉంటే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అనే స్కీము అన్నారు. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అప్రూవల్ కూడా చేశారు. ఇది ఎలక్షన్ ప్రామిస్. ఆ ఎలక్షన్ ప్రామిస్ని ఫుల్ చేశారు. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, సో ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది. దానికి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆల్రెడీ నియర్లీ 12 కోట్ల ఫ్యామిలీస్ ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ పథకం నడుస్తూ ఉంది. దాంట్లోనే 70+ ఉన్న ఇంతకుముందు ఉన్న వాళ్ళు ప్లస్ కొత్తగా ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ కాకపోతే ఆప్ట్ ఇన్ అన్నమాట. బై డిఫాల్ట్ కాకుండా ఎవరైతే 70+ ఉన్నారో వాళ్ళు ఇది రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. త్వరలోనే గైడ్లైన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ వచ్చేసి అన్ని హాస్పిటల్స్కి మొత్తం అక్రాస్ ఇండియా చాలా చోట్ల హాస్పిటల్స్తో టైఅప్స్ అయిపోయాయి. ఆల్రెడీ నడుస్తూ ఉంది స్కీమ్. సో దీనికి ఎక్కువ రోజులు పట్టదు. కొత్తగా ఈ 70+ ఎవరైతే యాడ్ అవుతారో, వయోవృద్ధులు ఎవరైనా సరే యాడ్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా కవరేజ్ మొదలవుతుంది. ఆల్రెడీ స్కీమ్ రన్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఏమి రావు. ఎందుకంటే కొత్త స్కీమ్ అయితేనేమో ఒక 1 year 2 years పడుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ స్కీమ్లో వీళ్ళని యాడ్ చేశారు. దీనివల్ల ఇప్పుడు నియర్లీ మొత్తం ఆయుష్మాన్ భారత్ కింద 55 కోట్ల మందికి కవరేజ్ ఉన్నట్టు. ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా, ఈవెన్ అమెరికాలో USAID కానీ వేరేవి మెడికేడ్ అంటారు, వాటిల్లో కన్నా కూడా ఎక్కువ మందిని కవర్ చేసే స్కీమ్ అనమాట. ఈవెన్ చైనా కానీ ఎటువంటి కంట్రీలో కూడా ఇంత పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము గవర్నమెంట్ రన్ ఎక్కడా లేదు. సో నౌ కమింగ్ టు ఏంటంటే, ఇది హ్యూజ్ స్కేల్లో జరుగుతుంది కాబట్టి కాస్ట్ కూడా గవర్నమెంట్కి కలిసి వస్తుంది. అండ్ ఇంతమంది ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మోటివేషన్ అంటే మేము వద్దు అనుకొని, అంటే ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చే రేట్లు సరిపడకున్నా సరే, బట్ ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. సో హాస్పిటల్స్ కూడా తీసుకునే అవకాశాలు, అంటే టైఅప్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మంది చేసుకోవచ్చు. సో దానివల్ల ఆన్ ద హోల్ ఏంటంటే, ఇంతకుముందు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్కి చాలా ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళు. ఎవరైతే అఫోర్డ్ చేసే వాళ్ళకు ఎక్కడైనా పెట్టేస్తే ఇప్పటికి కూడా ఐఎమ్ షూర్ వాళ్ళే తీసుకుంటారు. ఎవరికైతే అఫోర్డబిలిటీ కష్టం ఉన్న మధ్యతరగతి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే వయోవృద్ధులు ఎవరైనా సరే, ఎందుకంటే 60+ మొదలైతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్. మామూలు దానికన్నా ఒక సంబడి 30లో ఉన్నప్పుడు ఒక 4 ఫ్యామిలీకి 15-16 వేలలో అయిపోయే ఇన్సూరెన్స్ ఇద్దరికే 60+ ఉంటే 45-50 వేలు 60 వేలు అవుతున్నాయి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రీమియంలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ₹1,00,000 వరకు అయిపోతాయి కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్. 70కి వచ్చారంటే ₹1,00,000 ప్రీమియం. సో మీకు అలాంటి ₹1,00,000 వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో ఇట్స్ అంటే మంచి స్కీము. చాలా ఇంపాక్ట్ అనేది మన వృద్ధులకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ వైజ్ కానీ అండ్ ఆల్సో ఆర్థికంగా ఫ్యామిలీస్కి అందరికీ చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల ఇంత ప్రీమియం తగ్గుతుంది కాబట్టి. అండ్ దీనికి ఎటువంటి కండిషన్స్ లేవు. నువ్వు రిచ్ అయినా సరే, పూర్ అయినా సరే, నువ్వు ఊర్లో ఉన్నా సరే, సిటీస్లో ఉన్నా సరే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే, నువ్వు నార్మల్ చిరుద్యోగి అయినా సరే, ఎటువంటి పని చేసినా కానీ ఇప్పుడు 70 ఏజ్ ఉందంటే చాలు, నీకు బై డిఫాల్ట్ ఈ ఇన్సూరెన్స్ వస్తుందండి. సో అయితే అనిల్ గారు, ఇప్పుడు మనకి ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రైవేట్కి సంబంధించి కానీ, గవర్నమెంట్కి సంబంధించి కానీ, లేదంటే ESI లాంటి పథకాలకి మనం ఆల్రెడీ ఉంటే కూడా అటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటారా? వర్తిస్తుందండి. ఇందులో 3-4 కేసులు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కేసు వచ్చేసి ప్రైవేట్, నీ సొంతంగా డబ్బులు పెట్టుకుంటున్నావు, ఇన్సూరెన్స్ ఉంది. సో కావాలంటే అది ఉంచుకొని
ఇందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో వద్దు నేను అది అఫోర్డ్ చేయలేను, అది ఆపేసి ఇది కడతాను అన్నా కానీ చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద స్కీమ్ కాబట్టి టైఅప్ ఉన్న హాస్పిటల్స్ అవన్నీ చూసుకొని మీకు ఆల్రెడీ మీరు కంఫర్టబుల్గా ఉన్నారంటే ఉంచుకోవడం బెటర్. బట్ మన ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంచుకుంటూ కూడా ఆయుష్మాన్ భారత్లో చేరొచ్చు. ఓకే, ఇది ప్రైవేట్ అయితే. దెన్ కమింగ్ టు ఈఎస్ఐ ఉంటే కూడా ఆర్ సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కానీ, ఎస్జిహెచ్ఎస్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కానీ అక్కడ మాత్రం మీరు జాయిన్ అయ్యేప్పుడు అది వదులుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒకటే తీసుకోవచ్చు, ఐదర్ ఆయుష్మాన్ భారత్లో ఉండాలి ఆర్ ఆ స్కీమ్లో ఉండాలి. సో అది మన చాయిస్ అనమాట. సో మనకేంటంటే జాయిన్ అయ్యే ముందే మనము మంచి చెడు అంటే ఎస్జిహెచ్ఎస్లో కానీ సిజిహెచ్ఎస్లో కానీ దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయా, ఈ ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయ్యే హాస్పిటల్స్ దగ్గరగా ఉన్నాయా, దీంట్లో చాలా మటుకు ఏంటంటే సిజిహెచ్ఎస్లో కానీ మనం చూసుకుంటే మెడిసిన్స్ కూడా ఇస్తారు. చాలామంది ఇప్పుడు మనం 70+ ఏజ్ వచ్చేదంటే మోస్ట్లీ డయాబెటీసే కానీ, బీపీఏ కానీ, హార్ట్ మెడిసిన్స్ కానీ చాలా రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తుంది. మీరు బయట 4-5 వేలు అయ్యే ఖర్చు ఉంటుంది. వీటిని మోస్ట్ ఆఫ్ దమ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే దీని ద్వారా ఉన్నారో ఫ్రీగా సిజిహెచ్ఎస్ కింద ఇస్తారు. సో ఈ ఆయుష్మాన్ భారత్ కింద అది కవర్ అవుతుందా లేదా అప్పటికి గైడ్లైన్స్ వచ్చాక చూసుకొని ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. సో 2 ఉంచుకోలేము అన్నమాట. ప్రైవేట్ది అయితే మాత్రం 2 ఉంచుకోవచ్చు. సో ఈ 2 స్కీముల్లో మాత్రం కంపల్సరీ ఆప్షన్స్ వెతుక్కొని మనకి ఏది బెటర్ చూసుకొని జాయిన్ అవ్వచ్చు. కానీ ఇలా ఎటువంటి క్రైటీరియా లేకుండా ఇంత పెద్ద స్థాయిలో ఎవరికైతే హై రిస్క్ ఇన్సూరెన్స్ హెల్త్ వైజ్ ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవసరం వచ్చేది 70+ వాళ్ళకే ఇవ్వడం అనేది మాత్రం చాలా మంచి స్కీమ్ అండి. హోప్ఫుల్లీ ఈ స్కీమ్ ఇలా సక్సెస్ అయ్యి దీనికి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తోడ్పాటు అందిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈసారి కొత్తగా 6 కోట్ల మంది దీని ద్వారా బెనిఫిట్ కాబోతున్నారంటూ కూడా వార్తల్లో చూడడం జరిగింది. అవును ఈ స్కీమ్ వల్ల కొత్తగా అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఈ 6 కోట్లు అనేవాళ్ళు కొత్త వాళ్ళు, టోటల్ కొత్త వాళ్ళు, ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చూడని వాళ్ళు. ఇందులో సిజిహెచ్ఎస్ కానీ ఎస్జిహెచ్ఎస్ కానీ వాళ్ళని లెక్క పెట్టట్లేదు మనం. పెట్టుకోకుండా కొత్తగా 6 కోట్ల మందికి రావడం, అది కూడా వల్నరబుల్ అంటే హెల్త్ వల్నరబుల్ 70+ వాళ్ళకి రావడం అనేది హ్యూజ్ అంటే చాలా మంచి పథకం ఇది. దీని ఇంపాక్ట్ కూడా లాంగ్ టర్మ్ చాలా రోజులు ఉండబోతోంది, పాజిటివ్ ఇంపాక్ట్ దీనిది. అండ్ దీనివల్ల యాక్చువల్లీ ఈవెన్ హాస్పిటల్స్కి కూడా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్పేస్లో స్ట్రగుల్ అవుతున్న వాటికి కూడా ఈ స్కీమ్ వల్ల సర్వైవ్ అయ్యి మోర్ హాస్పిటల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్కీమ్ కవరేజ్ వల్ల అందరికీ కవరేజ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు యూజువల్లీ ఏంటంటే ఇంకొక మార్కెట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూజువల్లీ కొంచెం డీలే చేసిన డబ్బులు ఇస్తుంది అనే సెంటిమెంట్ ఉంటుందన్నమాట. సో యూజువల్లీ అది వర్క్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో మంచిగా పర్ఫామ్ చేస్తే ఆ స్టేట్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ ఫండింగ్ రెగ్యులర్గా వస్తుంది. సో హోప్ఫుల్లీ అంటే ఇది బాగా ఇట్లాంటి మంచి పథకం మాత్రం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు త్వరలో గైడ్లైన్స్ రాగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్లో చేరితే కార్డు ఒకటి ఇస్తారు. సో త్వరలో అది మనం వినబోతున్నాం. సో అయితే ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు ఉచిత బీమా ఏదైతే ఉందో, అంటే దీనికి ఆదాయానికి సంబంధించి కానీ లేదంటే ఏదైనా సామాజిక స్థితికి సంబంధించి ఏమైనా అర్హతలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే ఇంత ఆదాయం ఉండేవాళ్ళు దీనికి, లేదంటే ఈ సామాజిక వర్గం నుంచి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటారు అసలు కమ్యూనిటీ పరంగా కానీ? ఇప్పుడు ఈ కొత్త స్కీమ్లో 70+ ఎవరున్నా వాళ్ళకి లేవండి. మామూలుగా ఆయుష్మాన్ భారత్ వచ్చేసేసి ఎలిజిబిలిటీ అనేది బై డిఫాల్ట్ ప్రతి స్టేట్కి ఒక కండిషన్స్ని బట్టి ఉండేది. సో నీ ఆధార్ ఎంటర్ చేస్తే నీకు ఎలిజిబిలిటీ లేదా ఉందనేది తెలిసేది ఇంతకుముందు, ఇది 70 కన్నా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పుడు 70+ ఉన్న వాళ్ళకి ఎటువంటి నువ్వు రిచ్ అయినా పూర్ అయినా ఊర్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఏది అయినా సరే ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్లే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆధార్ ప్రకారం నీ బర్త్డే 70+ ఉండాలి. అది ఒక్కటే అండి. ఇంక ఎటువంటి క్రైటీరియా నీకు 100 ఇండ్లు ఉండని నీ పూరి గుడిసెలో నివసించు, నువ్వు ఎటువంటివైనా సరే ఏదైనా సరే బై డిఫాల్ట్ అందరికీ 70+ ఉన్న వాళ్ళకి ఈ పథకం అనేది అమలు చేయబోతున్నారు. అండ్ దీనికి ఓన్లీ కావాల్సింది నీ ఆధార్లో నీ డేట్ ఆఫ్ బర్త్ 70+ ఉండాలండి, అంతే. ఇంక ఎటువంటి క్రైటీరియా లేదండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.